మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్ యాదాద్రి నివాస్ న్యూస్. భువనగిరి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని, గుడ్లు సరిగా లేవని, పెరుగుకు బదులు మజ్జిగ పెడుతున్నారని, పిల్లలతో పనులు చేయిస్తున్నారని కేర్ టేకర్ రమేష్ను సస్పెండ్ చేసిన కలెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్కి షోకాస్ నోటీసులు జారీ. వాట్ ఇస్ ద మెనూ? మెనూ ఏంటి? నువ్వు పెట్టేదేంటి? ఏది ఏం చేయాలి? మూడు కర్రీస్ అయితే రోజు అవుతుంది. అది కాడా నువ్వు పెట్టేది? లేదా సార్ లేదా మంచిగా లేదు రసం అవకాశం అసలు మెనూ ఏది? మెనూ షీట్ ఏది? మెనూ ఏది? అది పెరిగట్టవా? నువ్వు ఇంకా పెరిగట్టవా? నీళ్ళు పోయడం కాదు, మంచిగా ఎందుకు ప్రభుత్వం 40% ఎందుకు పెంచింది? పెట్టాలి మన దగ్గర వాట్ ఈస్ దట్? ఏం చెప్తున్నావు ఎక్స్ప్లెనేషన్? వై ఆర్ మేకింగ్ ఎక్స్ప్లెనేషన్? మెనూ ఏది? మెనూ డిస్ప్లే ఎక్కడ? డిస్ప్లే స్కూల్లో పెట్టా తినేది ఇక్కడ ఎక్కడ పెట్టాలి కదా ఒకటి. యూ షుడ్ డిస్ప్లే ద ఫ్లెక్స్ హియర్, నాట్ ఇన్ స్కూల్. తినే దగ్గర ఉండాలి. రూమ్ లో పెట్టి ఎవరు తెలవదు ఏం ఉన్నాయి ఏమున్నాయి ఎవరు తెలియదు. ఐ సస్పెండ్ ఐ గివ్ షోకాస్ నోటీస్. యు ఎక్స్ప్లెయిన్. సర్పంచ్లను హరిఘోష పెట్టి వాళ్ల ఆత్మహత్యలు కారణమైన వాళ్లు ప్రజాప్రభుత్వానికి నీతులు చెప్పడం హాస్యాస్పదం. హైదరాబాద్ నివాస్ న్యూస్. మీరు పెండింగ్లో పెట్టిన అప్పులు మేము కడుతున్నాం. దీనిపై మంత్రి సీతక్క ఘాటుగా సమాధానం చెప్తూ 2014 నుంచి మీరు పెట్టిన బకాయిలే అంటూ ఎత్తిపొడిచారు. మీరు ఆర్థిక మంత్రిగా ఉండి కూడా సర్పంచ్ బిల్లులపై ఎందుకు సంతకం పెట్టలేదని నిలదీశారు. ఎస్ పార్టీ అంటే బకాయిల రాష్ట్ర సమితి అంటే వ్యాఖ్యానించారు. మీరు పెట్టిన బకాయిలే క్రమ పద్ధతిలో చెల్లింపులు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఖాళీ ఖజానా బకాయిలు మా చేతిలో పెట్టి వెంటనే చెల్లించమంటే ఎలా అంటూ హరీష్ కౌంటర్ ఇచ్చారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవటం వల్ల ఈ దుస్థితి వచ్చిందని వీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. టీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు. వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ హయాంలో చాలా మంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్న 60 ఏళ్ల పేద మహిళకు రక్తదానం చేసి మానవతను చాటుకున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డాక్టర్ ఆకుమళ్ల నాని. డాక్టర్ ఆకుమళ్ల నాని గారికి కృతజ్ఞతలు తెలియజేసిన పేషెంట్ కుటుంబ సభ్యులు. జగ్గయ్యపేట నందు నివాసం ఉంటున్న 60 ఏళ్ల శుభ్రత అనే మహిళ గత కొద్ది రోజులుగా వెన్నుపూస నొప్పి మరియు లెఫ్ట్ రైట్ కాళ్లు రెండూ బ్రేక్ అవ్వడంతో ఆపరేషన్ చేయించుకోవటానికి విజయవాడ హాస్పిటల్ నందు ఆపరేషన్ నిమిత్తం డాక్టర్ 2 యూనిట్ల ఏ పాజిటివ్ రక్తం కావాలని చెప్పడంతో వారికి తెలిసిన వారిని ఎంతమందిని సంప్రదించినా రక్తదానం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో బ్లడ్ బ్యాంక్లో కూడా ఏ పాజిటివ్ గ్రూప్ అందుబాటులో లేకపోవడంతో గుంటూరు జిల్లా ఎంబీసీ మహిళా నాయకులు శ్రీమతి కింతల అరుణ గారు డాక్టర్ ఆకుమళ్ల నాని గారికి ఫోన్ చేసి విషయం తెలియజేయడంతో వెంటనే స్పందించి ఈరోజు విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద చైతన్య బ్లడ్ బ్యాంకుకు వచ్చి ఏ పాజిటివ్ గ్రూప్ రక్తదానం చేసి తని స్వయంగా డబ్బులు చెల్లించి మానవతను చాటుకున్నారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.